ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. ఉదయం న్యూస్ కి నమస్కారం. పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పబ్లిసిటీ కార్యదర్శి మాట్లాడుతూ ఇప్పటివరకు పంచాయతీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ను పంచాయతీలలో జేఏబీసీలుగా లేదా కన్సల్టేషన్ పే ఇవ్వాలని 91 జీవోను అమలు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ను కల్పిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, గౌరవ కమిషనర్ వైవిడి ప్రసాద్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పబ్లిసిటీ కార్యదర్శి పి రాటి శ్రీనివాసరావు అన్నారు. ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ పంచాయతీరాజ్ శాఖలో చేపడుతున్న సవరణలు దాని మీద నేను మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలని నేను ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన పంచాయతీరాజ్ శాఖలో మన వైవిడి ప్రసాద్ గారు సారథ్యంలో స్వీకరించిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చారు. అదేవిధంగా వారు చేపట్టినటువంటి సంస్థల్లో భాగంగానే ఇక గ్రామ పంచాయతీలో అంతకుముందు ఉన్నటువంటి 5 గ్రేడుల వ్యవస్థను తీసేసి 4 గ్రేడులుగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 3 గ్రేడులుగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రూర్బన్ అనేటటువంటి అంటే గ్రామ పంచాయతీలో పట్టణాలకు పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు రూరల్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ అర్బన్ అట్మాస్ఫియర్ వాతావరణం ఉంటుంది కాబట్టి రూరల్ అనేటటువంటి కాన్సెప్ట్తో రూరల్ అర్బన్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టినటువంటి ఉద్దేశంతో అక్కడ రూరల్ గ్రామ పంచాయతీలను క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి అక్కడ క్యాప్షన్ చేసి గ్రామ స్థాయిలో కూడా పట్టణ వాతావరణం క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి క్యాటగరైజేషన్లో అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ఆర్థిక స్థితులకు జనాభా ప్రాతిపదికన మిగతా గ్రేడులు కూడా 3గా కుదించడం జరిగింది. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దాని తరఫున కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా అసోసియేషన్ పూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు చేసిన ప్రతి పనికి కూడా మా సంఘం మద్దతు ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా సంస్థను నమ్ముకుని పనిచేస్తున్నటువంటి కింద స్థాయిలో ఉద్యోగులు కూడా ఉన్నారు. ఖాళీ సంస్థ నుంచి తీసుకున్నటువంటి ఉద్యోగులు నేటికి కూడా 18,500 రూపాయల జీతంతోనే ఖాళీ చేయాలని చూపిస్తూ వారు కూడా ఉద్యోగాలు డిపార్ట్మెంట్ చేస్తున్నారు. వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి వారికి కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్ గుర్తించి వారికి కూడా స్కేల్ ఏర్పాటు చేసి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పని మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా జోన్ 3లో కొంతమంది వ్యక్తులు యొక్క ప్రమోషన్స్ విషయంలో సీనియారిటీ జాబితాలో తప్పులు ఉన్నాయని వారి యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రమోషన్ ఇస్తున్నారని చెప్పిన ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాంటి క్రమంలోనే డిస్ట్రిక్ట్ పంచాయతీ అవసరం నుంచి కూడా రిలీజ్ చేసినటువంటి సీనియారిటీ డిస్ట్రిక్ట్ అధికారులు వారి సకాలంలో అందించడము, సర్క్యులేట్ చేయడం, అదేవిధంగా వారి అభ్యంతరాలు తీసుకుని స్టేట్ స్థాయిలో జోన్ 3 సీనియర్ డిస్ట్రిక్ట్ జాబితా తయారు చేసి ప్రమోషన్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని గతంలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ నుంచి ఇచ్చేటటువంటి గ్రేడ్ 2 ప్రమోషన్స్ వెళ్తున్నారనేటువంటి ఉద్దేశంతో కొంతమంది